మనందరం కూడా మనిషిగా పుట్టిన వాళ్ళందరం కూడా ఏం చేస్తామంటే భవిష్యత్తు కోసం ఇప్పుడు దాచుకుంటున్నాం. ఏంటి? డబ్బుని, బంగారాన్ని, భూములను కొనుక్కొని దాచుకుంటున్నాం. ఎందుకంటే రేపు ఏదైనా విపత్తు వస్తాయి, రేపు ఏదైనా కష్టం వస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు అని. అలాగే దేవుని బిడ్డలు అనేవారు దేవుని వాక్యాన్ని భద్రం చేసుకుంటారు. ఏది వింటున్నారో దాన్ని తలపోసుకోవడానికి దాచుకొని భద్రం హృదయంలో పెట్టుకుంటారనమాట. అందుకని అంటాడు ద్వితీయోపదేశకాండలు అంటాడు, ఈ నా మాటలు నీ హృదయంలోనూ నీ మనసులోనూ ఉండాలంటాడు ఆయన. మాటలు ఎక్కడ ఉండాలి అంటే మన హృదయం మీద ఉండాలట. అందుకన్నాడు మెత్తని మీ హృదయం అనే పలక మీద రాసుకునండి అంటాడు ఆయన. దేవుని వాక్యము మన హృదయం అనే పలక మీద రాసుకుని ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకుంటామో అది ఎప్పటికీ చెరిపివేయబడదు. ఏ రోజు దేవుని యొక్క వాక్యం యొక్క విలువ తెలుస్తలేదు మనకి. అందుకని దానిని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో